దృశ్యం ఎక్కడిది? అసలు ఇది ఎలా స్ఫురించింది? తెలీదు. ఇలాంటివి వందలు, కొన్ని వందలు గీసుంటాను. జ్ఞాపకాల పొరల్లోంచి అస్పష్టంగా తొంగి చూసే ఏవో కొన్ని అనుభూతుల్ని రంగుల్లో బంధించే ప్రయత్నం ఏనాటి నుంచో చేస్తున్నాను. అపూర్వమైన ఈ దృశ్యం ఈ లోకానికి చెందింది కాదు. అవును, ఇది అసంపూర్ణంగా ఉందేమిటి? ఎంత ప్రయత్నించినా దీన్ని పూర్తి చేయలేకపోతున్నాను. ఇక ఈ జన్మకి అది సాధ్యపడదేమో. అసామాన్యమైన ఈ దృశ్యాన్ని పూర్తి చేసే భాగ్యం నాకు లభించుగాక. ఈ దృశ్యాన్ని, ఈ చిత్రాన్ని నేను పూర్తి చేయగలిగితే నా అన్వేషణ ఫలిస్తుంది, నా జన్మ సార్థకం అవుతుంది. సత్యకామ, తన ఆత్మశక్తినంతా ధారపోసి మానవలోకం వదిలి భయంకరమైన ప్రమాదాల్ని ఎదుర్కొంటూ ఆది భౌతిక ప్రపంచంలోకి వెళ్ళేవాడు. తన కోసం ఎదురు చూసే ప్రాణసఖి కోసం. క్రేటన్ ప్రభు సామ్రాజ్యం మారుమూలన ఉన్న ఆ శిథిలాలు వాళ్ళ దివ్య ప్రేమకు ఎప్పటికైనా సాక్ష్యం చెబుతాయి. అయినా వాళ్ళ మైత్రిని చూడలేక విధి విషపు నవ్వొకటి నవ్వింది. మానవ లోకం నుంచి ఆది భౌతిక లోకంలోకి ఎగసి వెళ్ళిన ఈ సత్యకామ సుపర్ణని పొందలేకపోయాడు. నేస్తమా, సత్యకామ, నన్నెందుకింత బాధ పెట్టావయ్యా? లోకంలోని ఈ లోకంలో నీ కోసం అన్వేషించి నీరసించిపోయాను నేను. పంచభూత సంబంధితమైన ఈ విచిత్ర లోక వాసుల్లో ఇమడలేక ఎంతగా తల్లడిల్లిపోయాను. నీ కోసం, నీ దర్శన భాగ్యం కోసం బతుకీడ్చాను. సుపర్ణ, ఇప్పటికి తీరింది మన ఎడబాటు. సుపర్ణ, సుపర్ణ, నా మనసు నిండిపోయింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు. అది ఆ స్వామీజీ చెప్పింది. కనీసం ఆ దుర్మార్గుల బారి నుంచి తనను రక్షించుకోగలిగితే మరో 2-3 సంవత్సరాలు తను బ్రతుకుంటుంది. లేకపోతే మరో నెల రోజుల్లో తనను అపహరించుకుపోయి క్షుద్రదేవతలకు బలిస్తారట. వాళ్లకు కావలసింది అనిల లాంటి పెళ్లి కాని అమ్మాయినట. క్షుద్రదేవుడికి బలి ఇస్తారా? విద్యాధర్, ఆ దుర్మార్గుల గురించి స్వామీజీ ఇంకేం చెప్పాడు నీకు? ఎవరట వాళ్ళు? వాళ్ళు పూజించే దేవుడి పేరేం చెప్పాడు? పెద్దగా వివరాలేం చెప్పలేదు. తనను ఆ దుర్మార్గుల బారి నుంచి రక్షించుకోవటానికి నాకు ఉపాయం తోచింది. చూడు, ఆ క్షుద్రమాంత్రికులకు కావాల్సింది కన్యబలి. వాళ్ళు పెట్టిన ఆ దుర్ముహూర్తానికి ముందే, అంటే మరో నెల రోజుల్లోపే అనిలకి పెళ్లి జరిపిస్తే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. తనను రక్షించుకోవటానికి
ఇదొకటే మార్గం. ఏమీ కాదు. మనమంతా ఉన్నది దేనికి? విజేదర్, చూడు, ఇదంతా వింటుంటే దీని వెనక మనకు అర్థం కాని వ్యవహారం ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. నేను అనుకోవటం 20 ఏళ్ల క్రితం వికారాబాద్లో స్నిగ్ధును బంధించిన కరకింకర భక్తులే ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఉండి ఇప్పుడు మళ్లీ తమ యాక్టివిటీని ప్రారంభించినట్టున్నారు. యూనో, ఇందాక ఈ దెబ్బెలా తగిలిందంటే నేను చెప్పలేదు కదూ. ఈరోజు పొద్దున్న బజార్లో 20 ఏళ్ల క్రితం నేను చూసిన ఓ క్రిమినల్ మళ్లీ తారసపడ్డాడు. స్నిగ్ధ, వాడెవడో తెలుసా? హనీమూన్కని మనం వికారాబాద్కి వెళ్ళినప్పుడు కరకింకర బొమ్మ కోసం మనల్ని వెంబడించి యాక్సిడెంట్లో చెయ్యి తగ్గొట్టుకున్న రుస్తుం సేట్. అనుకోకుండా ఇవాళ అతను నాకు తారసపడితే గుర్తుపట్టి అబ్బోయాను. వాడు ఆక్కుండా పారిపోతుంటే వెంబడించి పట్టుకున్నాను. అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను. ఆ పెనుగులాట్లోనే తగిలింది ఈ దెబ్బ. ఓ గాడ్! మళ్ళీ అతన్ని ఇప్పుడు ఎందుకు పట్టుకున్నావు పవన్? వాళ్ల నాయకుడు భీష్తి నాయకి జాడ తెలుసుకోవాలని. అతను ఉన్నంతకాలం ఈ దేశంలో విజికల్ట్ యాక్టివిటీ ఉంటుంది. పైగా భీష్తి నాయకును ఉరికంబం ఎక్కించంతే నాకు మనశ్శాంతి ఉండదు. విద్య, అనిలను అపహరించాలని చూస్తుంది కూడా ఆఖరికింకర భక్తులే అయి ఉండాలి. ఎందుకైనా మంచిది, రేపోసారి నాతో పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్కి రా. ఏమిటి ఆలోచిస్తున్నావు? వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఈ లోపల అనిల్కి ఏమైనా జరిగితే, ఐ మీన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినా ఈ 4 రోజుల్లోపు ఆ దుర్మార్గులకు జాడ తెలియకపోవచ్చు. నో, అంత టైం పట్టదు. నేను పోలీసులకు అప్పచెప్పిన రుస్తుం సేట్ ఈ పాటికి పోలీసులకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు దారిలో రుస్తుం సేట్ చెప్పిన దాన్ని బట్టి కరకింకర భక్తులు ప్రస్తుతం ఆదిలాబాద్ అడవుల్లో చేరారని తెలుసుకున్నాను. వాళ్ళ జాడ తెలిస్తే నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అయినా ముందు అనిల్ పెళ్లి జరిపించటమే మంచిదనిపిస్తుంది నాకు. సరే, అందులో పొరపాటేం లేదనుకుంటున్నాను. అలాగే కానీ, బట్ ఇంత హడావిడిగా పెళ్లి జరిపించాలంటే మాటలా? సంబంధం చూడొద్దు? చూసుకున్నాను, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మాట్లాడేది అనిరుద్ధ్ గురించి. అనిరుద్ధ? ఏంటి నవ్వుతున్నావు? అబ్బాయి ఏం లేదురా, ఇవాళ పొద్దున అనిరుద్ధికి మరో సంబంధం కూడా వచ్చిందిలే. 20 ఏళ్ళైనా నేను మా అబ్బాయికి ఇలా వరుసగా సంబంధాలు ఏమిటి అని. పవన్, నా మాట కాదనుకో. నాకెవరూ దొరక్క అనిరుద్ధుని అడుగుతున్నాను మాత్రం అనుకోవద్దు. అనిల్కి అనిరుద్ధ్ అన్ని విధాలుగా తగినవాడని నిర్ధారణ చేసుకున్నాకే అడుగుతున్నాను. నీకు గుర్తుందా, నేను నీరజ మా పెళ్లి పత్రికలు పట్టుకుని నీ దగ్గరికి వస్తుంటే మనం మా అబ్బాయి కారు తీసుకెళ్ళిపోతున్నాడు. డాడీ, నా కార్ డ్రైవింగ్ వచ్చేసింది. ఏంటి బబ్లు నువ్వు చేసిన పని? నీకేదైనా జరుగుంటే? కమ్మాన్ పవన్, ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ వెల్. మీ వాడు అందరినీ హడలు కొట్టినా డ్రైవింగ్ మాత్రం వండర్ఫుల్గా చేశాడు. అవును, ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాడు? నేర్చుకోవటమా? ఇవాళే ఫస్ట్ టైం. ఇంతకు ముందెప్పుడు డ్రైవ్ చేయలేదు. అసలు ఎలా నేర్చుకున్నాడో నాకే అర్థం కావట్లేదు. సర్ప్రైజింగ్. నీ పేరేంటి? అనిరుద్ధ్. స్వీట్ నేమ్. అవును, ఇంత బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తున్నావు కారు. ఎవరు నేర్పించారు నీకు? ఎవరూ నేర్పించలేదు. డాడీ కార్ డ్రైవింగ్ చేస్తుంటారు కదా, గేర్లు మార్చడం అవి చూస్తుంటాను. ట్రై చేశాను. కార్ డ్రైవింగ్ చాలా సింపుల్ ఆంటీ. గ్రేట్. ఎనీవే, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ కిడ్ పవన్. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనం ఆపగలిగాం కాబట్టి సరిపోయింది. యువర్ రైట్. బట్ అనిరుద్ధ్, నువ్వు అసలు ప్లీజ్ అనిరుద్ధ్ నేమ్ అనకండి. ఈజ్ మార్వెలస్. అసలు ఎవరూ నేర్పించకుండా తనే కార్ డ్రైవ్ చేస్తున్నందుకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నాకే కనుక ఇలాంటి బాబు ఉంటేనా, ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ. మేడం, మ్యారేజ్ ఇన్విటేషన్స్ పట్టుకుని బయలుదేరండి. మనం లైఫ్లో ఫస్ట్ చాప్టర్ కూడా చదవలేదు.
అప్పుడే బాబు కావాలంటావేంటి? యు ఆర్ టూ ఫాస్ట్. బట్ నాకు బాబు కాదు పాప కావాలంటే ఏం చేస్తావు? ఓ పని చేయండి, వీడి కోసం అందమైన ఆడపిల్లని కనిపెట్టండి. అప్పుడు వీడు మీకు అల్లుడవుతాడు. వండర్ఫుల్ ఐడియా పవన్. నువ్వు సరదాగా ఉండొచ్చు, కానీ నిజంగా అలా జరిగితే మన ఫ్రెండ్షిప్ మరింత బలపడుతుంది. అయితే అనిల పుట్టక ముందే ఈ సంబంధం ఖరారైందంటావు. నేను అభ్యంతరం చెప్పినా తప్పదంటావు. సరే, నేను ఒప్పేసుకుంటున్నాను. కానీ నేను అభ్యంతరం చెప్తున్నాను. ఇందాక విద్యాధర్ చెప్పిన దాన్ని బట్టి అనిలకి ఎవరి దగ్గర కావాలనుకున్నా వాళ్ళు దారుణంగా చనిపోతారన్నారు. ఆ శాపం అనిరుద్ధికి తగలదా? మీ అమ్మాయిని బ్రతికించుకునే ప్రయత్నంలో మా అబ్బాయి. స్నిగ్ధ, ఏంటిది? ఈ కాలంలో శాపాలు విమోచనాలు ఏమి ఉండవు. అనిల్ ఈజ్ ఏ నార్మల్ అండ్ హెల్దీ గర్ల్. విద్యాధర్ టెన్షన్లో ఉండి తన గురించి ఏదో ఊహించుకుంటూ ఉండొచ్చు. కానీ నాకు మాత్రం అనిల్ గురించి ఎటువంటి అనుమానాలు భయాలు లేవు. అనిరుద్ధ్ అనిల్ని చేసుకుంటే వాడికి ఏం కాదు, ఇద్దరూ హాయిగా ఉంటారు. దాంతో ఇలాంటివన్నీ ఏమీ లేవని ప్రూవ్ అవుతుంది. విద్యాధర్, నా వరకు ఈ పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు. అఫ్కోర్స్ ఫైనల్ డెసిషన్ అనిల అనిరుద్ధికి వదిలిపెట్టాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరికీ అభ్యంతరం లేకపోతే. అంకుల్, అనిరుద్ధ్కి అనిలకి ఈ పెళ్లి ఇష్టమే. వాళ్ళిద్దరూ కోరుకుంటున్నది ఇదే. ఇప్పుడే కలుసుకుని అంతలోనే అలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నారా? వాళ్ళ ప్రేమ ఈనాటిది కాదు, కొన్ని జన్మలుగా కొనసాగుతోంది. కొన్ని జన్మల నుంచి ఒకరినొకరు అన్వేషించుకుంటున్నారు. సోల్మేట్స్ వాళ్ళిద్దరూ. వాళ్ళకి మీ ఆశీస్సులు కావాలి. నువ్వెక్కడికమ్మా? నేను వెళ్తాను అంకుల్. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అంకిత, ఆగమ్మా. అరే, అదేమిటి అంకిత, ఆగు. అందరం కలిసి భోంచేసి వెళ్దాం. ఒక్కదానివే ఎలా వెళ్తావు? అంకిత, నిన్నే. ఆ అమ్మాయిని ఆపకండి. ఆ అమ్మాయి ఎందుకు అలా వెళ్ళిపోతుందో నాకు తెలుసు. రసాతల నాయక, మహమ్మారి, కరకింకర, ఈ భక్తురాల్ని కనికరించావు. నీ పూజలకు దూరమై తన ఆత్మీయులకు దూరమైన ఈ దీనురాల్ని అనుగ్రహించావు. నీ తేజో వీక్షణాలు నాపై మళ్లీ ప్రసరించావు. నీ సమక్షంలోకి రాలేకపోయినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా మనస్సు నీ మీదే లగ్నమై ఉంటుంది. కరకింకర, నిద్రలోకి జారుకున్న నీకు వేళ కాని వేళ మేలుకొలుపు పాడాలని కోరుకుంటున్న నా ఆప్తులకు నా ప్రేమ సందేశం అందివ్వు. వారితో భుజం కలిపి నీ సేవలు చేయడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటానని వాళ్ళకి తెలియపరచు. కరకింకర, కుంభీనస, మహా విప్లవానికి నాంది పలకడానికి మానవేతర ఆత్మకల కన్యబలి కోరుకుంటున్నావా? నీ కోరిక తీర్చే మహద్భాగ్యం నాకు ప్రసాదించు. హలో హలో, ఎవరు? అంకుల్ మీరా? నేను అనిరుద్ధిని. అరే, ఎక్కడా? ఏ హాస్పిటల్లో? మీరు కంగారు పడకండి అంకుల్, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఎక్కడికి అనిరుద్ధ్? మమ్మీ మమ్మీ అంకిత నాన్నగారు ఫోన్ చేశారు. అంకిత నిద్రమాత్రలేవో ఎక్కువ మోతాదులో మింగేసిందట. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారట. అలాగా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావా? అవును మమ్మీ, కారు తీసుకెళ్తున్నాను, డాడీకి చెప్పు. అవును, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు మమ్మీ? నిద్ర పట్టకపోతే అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు బయలుదేరా. సాయంత్రం విద్యాధర్ గారింట్లో అంకితం చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆమె మొహంలో జీవకళ లేదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు.
నా మనసేదో కీడు శంకిస్తుంది. డాక్టర్, సిస్టర్, ఆక్సిజన్. Oh no, she is sinking. అంకుల్, అసలు ఏమైంది అంకుల్? ఇంత పని చేస్తుంది అనుకోలేదు. అంకిత్ ఎక్కడుంది? ఏమంటున్నారు డాక్టర్లు? లోపల డాక్టర్లు ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు. షీఈ్ ఇన్ క్రిటికల్ కండిషన్. ఎన్నోసార్లు తనకి చెప్పాను, ఒక్కసారి నిన్ను ఇంటికి పిలిపించి నాతో మాట్లాడించమని. అనిరుద్ధికి నేను నచ్చ చెప్తాను బేబీ అన్నాను, కానీ వినలేదు. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావనేది. అలా అని నీకు దూరంగానూ ఉండలేకపోయింది. పిచ్చిది. తనలో ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయని అర్థం చేసుకుని ఉంటే నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి ఉండేవాడిని. అంకుల్ ప్లీజ్, మీరు ఇలా మాట్లాడద్దు. అంకితకి ఏమీ కాదు. ముందు నిన్ను పిలవకూడదని అనుకున్నాను, కానీ బంగారు తల్లి, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు తన దగ్గర ఉండాలని కోరుకుంటుందేమోనని అయిష్టంగానే నీకు ఫోన్ చేశాను. చూడండి, మేం చేయగలిగింది చేశాం. అసలు తన కండిషన్? ఐఎమ్ సారీ సార్, ఆమె డీప్ కోమాలోకి వెళ్ళిపోయింది. మేము స్టమక్ క్లీన్ చేసేటప్పటికే బార్బిట్రేట్స్ బ్లడ్లోకి చాలా మట్టుకి అబ్జర్వ్ అయిపోయాయి. డాక్టర్, మీరు ఫ్రాంక్గా చెప్పండి, మీ ప్రోగ్నోసిస్ ఏమిటి? చెప్పండి. మీరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగానే ఉన్నాను. చెప్పడానికి ఏం మిగలేదు సార్. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. షీఈ్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. అంటే ఇలాగే కోమాలోనే? ఎస్ సార్, మరో గంట 2 గంటలు. డాక్టర్, ఒక్కసారి అంకితం చూడొచ్చా? అది వెళ్ళనివ్వండి డాక్టర్, ప్లీజ్. లెట్ హిమ్ బి నెక్స్ట్ టు హర్ వెన్ షీ బ్రీత్స్ హర్ లాస్ట్. సరే రండి, మీరు కూడా రండి సార్. రండి.